గజం భూమి 13,500 రూపాయలతో 151 గజాల భూమి 20 లక్షలు మాత్రమే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బీజేపీ నుంచి ప్రముఖ నాయకులు, అలాగే దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ గారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఉన్నారా? ఫైన్. మీరే నన్ను అడిగేశారా? ఎలా ఉన్నారు మీరు? ఇంటర్వ్యూ అప్పుడప్పుడు ఇటు నుంచి అటు అయిపోతుంది. అలాగే ఉంది ఇదేదో. ఎలా ఉన్నారు? బాగుంటాం. అట్లుంటాం. ఓడిపోయిన రాజకీయ నాయకుడు ఎట్లుంటాడు అట్లా ఉంటాం. రాజకీయ నాయకులు ఓడిపోయినా గెలిచినా ప్రజలతోటే కదా సార్ ఉంటారు. గెలిపించే సంతోషం ఓటమి ఇవ్వలేదు. ఓటమి కొంచెం పెయిన్ఫుల్గా ఉంటుంది. సో ముఖం మీద ఎంత నవ్వడానికి ప్రయత్నించినా పెయిన్ఫుల్గా ఉంటుంది కదా. మేబీ ఈ ఓటమి మరొక విజయానికి నాందేమో. సో నేను ఊకే చెప్తా ఉంటా మనిషి ఆశాజీవి అని. నేను కూడా అట్లే అనుకుంటున్నా కాబట్టి ఫెయిల్యూర్స్ ఆర్ ద పిల్లర్స్ ఆఫ్ సక్సెస్ అని, ఇంకేదో మంచి జరుగుతుందని ఆశ కోసమే బతుకుతా ఉన్నాను కదా. మనిషి ఏం జరగదు అని అనుకుంటే మనిషి బతకడు. ఎంపీ ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేస్తున్నారని వింటున్నాం. సో పోయినసారి మెదక్ పార్లమెంట్ కి జరిగినటువంటి సందర్భంగా ఎన్నికలు జరిగినప్పుడు మా పార్టీ నాకు అవకాశం ఇచ్చింది. సుమారు 2 లక్షల పైచీలకు ఓట్లు తెచ్చుకున్నాను. సో ఈసారి కూడా ఆశపడతా ఉన్నాం, పార్టీ అవకాశం ఇస్తే తప్పకుండా పోటీ చేస్తాం. మీతో ఇంకెవరైనా పోటీకున్నారు అక్కడి నుంచి? మా నియోజకవర్గం నుంచి అయితే ఎవరు లేరు కదా. అదే అవును సార్. ఈసారి ఎలక్షన్స్ లో కొన్ని విచిత్రమైన సంఘటనలు, ఎస్పెషల్లీ నేను బీజేపీ గురించి మాట్లాడుతున్నా. మీరు కావచ్చు, లేకపోతే బండి సంజయ్ గారు కావచ్చు, అరవింద్ గారు కావచ్చు, ఇలా హేమాహేమీలు ఉద్దండులంతా ఓడిపోయి రాకేష్ రెడ్డి పైడి కొత్తగా వచ్చారు, ఆయన కూడా. తర్వాత ఇద్దరు మాజీ తాజా ముఖ్యమంత్రులను ఓడించి వచ్చినటువంటి వెంకటరమణారెడ్డి గారు. ఏంటి అసలు ఈ మార్పు? బండి సంజయ్ గారికి, అరవింద్ గారికి, రఘునందన్ రావు గారికి, ఈటలకి అవకాశం వచ్చింది కాబట్టి మేము నాయకులం అని చెప్పి మేము గెలవాలని మీలాంటి వాళ్ళు ప్రజలందరూ కోరుకున్నారు. మేము ఓడిపోవాలని బీఆర్ఎస్ పార్టీ 3వ సారి అధికారంలోకి వస్తామని ఇట్లాంటి వాళ్ళు, మాట్లాడగలిగేటోళ్ళు, ప్రశ్నించేటోళ్ళు, నోరున్నోళ్ళు అసెంబ్లీకి వస్తే మమ్మల్ని ఎక్కడికక్కడ కార్నర్ చేస్తారు కాబట్టి మమ్మల్ని ఓడగొట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా టార్గెట్ పెట్టి పనిచేసింది. వెంకటరమణారెడ్డి గారేం చిన్న నాయకుడు కాదు, రాకేష్ రెడ్డి గారేం చిన్న నాయకుడు కాదు. ప్రజల మన్ననలు పొంది అధికారంలోకి వచ్చిండ్రు, ఎమ్మెల్యేగా గెలిచిర్రు ఇన్ని క్లిష్ట పరిస్థితులలో. అంటే వాళ్ళు కూడా ఆయా నియోజకవర్గాల్లో ప్రజలకు ఎంతో కొంత సేవ చేసి ఉంటారు, ప్రజలకు అందుబాటులో ఉంటారు కాబట్టి ప్రజలు వాళ్ళని స్వాగతించారు. అయితే ప్రభుత్వం వారి మీద ఎక్కువ ఫోకస్ పెట్టలేదు. బండి సంజయ్ గారి మీద, అరవింద్ గారి మీద, రఘునందన్ రావు గారి మీద, ఈటల రాజేందర్ గారి మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి మేము అసెంబ్లీకి రాకుండా ఉండాలని టార్గెట్ చేసి పనిచేయడం వల్ల కొంత మాకు ఇబ్బంది కలిగింది. ఎప్పుడు కానీ మనం వ్యవస్థకి వ్యతిరేకంగా పోరాడుతున్నప్పుడు రాజ్య హింస అని నక్సలైట్లు చెప్తారు కదా, అట్లా రాజ్యం అనేది ఎప్పుడు పవర్ఫుల్, స్టేట్ ఈజ్ ఆల్వేస్ పవర్ఫుల్. అన్ని యంత్రాంగాలు, మంత్రాంగాలు, మిషనరీలు, పోలీసులు, పైసలు, అంబులెన్సులు, టీవీ ఛానళ్ళు, అంగన్వాడీ టీచర్లు, సిఏలు, అంతా పంచాయతీ సెక్రటరీలు, ఊర్ల సర్పంచులు అంతా వాళ్ళ చేతిలో ఉంటారు కాబట్టి వ్యవస్థనంతా వాళ్ళు వాళ్ళకి అనుకూలంగా మలుచుకొని మా నలుగురిని ప్రత్యేకంగా టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టినారు. ఇంకో విచిత్రమైన సంఘటన ఏంటంటే, లాస్ట్ ఎలక్షన్తో కంపేర్ చేసినప్పుడు ఆల్మోస్ట్ డబుల్ పర్సంటేజ్ పెరిగింది మీ ఓట్లు, బట్ నంబర్ మాత్రం 8 సింగిల్ డిజిట్కే పరిమితం అయిపోయింది. దీని గురించి ఏమన్నా మీలో? పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ 6% నుంచి 14% దాటినాయి. ఇక్కడ చాలా గొప్పగా ఎదిగినాం. పార్లమెంట్ లో 220కి వచ్చినట్టు ఇక్కడ కూడా 19 స్థానాలలో సెకండ్ ప్లేస్కి వచ్చినాం. సో స్లోగా, గ్రాడ్యువల్ గా, స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అన్నట్టు స్లోగా ప్రయత్నం చేస్తా ఉన్నాం. మొన్ననే డబుల్ డిజిట్స్కి వస్తామనేటువంటి విశ్వాసం మాకుండే. ప్రత్యేకంగా మమ్మల్ని టార్గెట్ చేయకపోయి ఉంటే మేమందరం కూడా డబుల్ డిజిట్స్కి వచ్చేవాళ్ళం, గెలిచిండే వాళ్ళం. సో మీరు చెప్పినట్టు అపజయాలు విజయాలకి సోపానాలుగా మలుచుకొని మేమంతా కూడా ఫైటర్స్మే, కొట్లాడుతాం, ఎదురొస్తాం, ఎవరు ఎదురొచ్చినా నిలబడి మళ్ళీ గెలిచి వస్తాం అనేటువంటి ఒక విశ్వాసంతో పనిచేస్తా ఉన్నాం. అంటే మీరు ఇందాక ఒక మాట అన్నారు, బీఆర్ఎస్ మిమ్మల్ని అందరినీ టార్గెట్ చేసి అసెంబ్లీలోకి రానికుండా చేసింది అని. అంటే బీఆర్ఎస్ఏ గెలుస్తుంది అని స్ట్రాంగ్ గా మీరు కూడా బిలీవ్ చేశారు? మేము నమ్మలేదు. బీఆర్ఎస్ పార్టీ అనుకో, రఘునందన్ రావు ఈజ్ ద ఫస్ట్ పర్సన్. నేను ఒక్కనే మొదటి నుంచి చెప్తూ వస్తా ఉన్నా, చంద్రశేఖరరావు గారిని, బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజలు తిరస్కరిస్తారు, వాళ్ళు ఎట్టి పరిస్థితులలో అధికారంలోకి రారు, ప్రజలు వాళ్ళని వద్దనుకుంటున్నారు. ఎప్పుడైతే టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చిండ్రో, తెలంగాణ అనే పదంతో వాళ్ళు బంధాన్ని తెంచుకున్నారో, తెలంగాణ ప్రజలకి చంద్రశేఖరరావు గారితో పేగు బంధం తెగిపోయింది. ఎట్ ఎనీ కాస్ట్ 3వ సారి టీఆర్ఎస్ లేదా బీఆర్ఎస్ అనే పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి రాదు అని సంపూర్ణంగా నమ్మిన వ్యక్తిని, సంపూర్ణంగా ప్రచారం చేసిన వ్యక్తిని. ఆ ప్రచారంలో ప్రజలు మా మాటను నమ్మిండ్రు. బట్ అన్ఫార్చునేట్లీగా మేము అధికారంలోకి రావాల్సిన చోట ఇంకొకరు వచ్చింది అనేది నా బాధ. ఓహో, మీరే అధికారంలోకి వస్తారు, రావాలి అని ఫస్ట్ అనుకున్నది మీరు? మొదటి నుంచి నేను నమ్మినదే. చంద్రశేఖరరావు గారిని ప్రజలు విశ్వసిస్తలేరని చెప్పింది నేనే. బీఆర్ఎస్ని దించుతామని చెప్పినాం, బీఆర్ఎస్ని ప్రజలు దించిండ్రు, కానీ మాకు అవకాశం ఇవ్వలేదు. అక్కడ బాధ. మీరు సింగిల్ డిజిట్కే పరిమితం అయిపోయి, లేకపోతే సీట్ల శాతాన్ని పెంచుకొని చాలా చోట్ల సెకండ్ ప్లేస్లోకి వచ్చి, ఇటు గొప్పగా ఎదిగి అటేమో డౌన్ అయిపోయి, వీటన్నింటి మీద అంతర్మదనం మొదలైందా పార్టీలో?
ఏ రాజకీయ నాయకుడైనా ఏ పార్టీ అయినా ప్రతి ఎన్నికల తర్వాత అంతర్గతంగా సమీక్ష చేసుకుంటాం. ఉమ్, విత్ ఇన్ ద 4 వాల్స్ జరిగేటువంటి సమీక్షలో కొన్ని మాత్రమే బయటికి చెప్పుకోగలుగుతాం, కొన్ని బయటికి చెప్పుకోలేం. ఓకే. తెలంగాణకి టీఆర్ఎస్ పార్టీకి మధ్యలో పేగుబంధం తెగిపోయింది. ఎప్పుడైతే టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మార్చుకుందో తన పేరుని, అప్పుడే ప్రజలకి టీఆర్ఎస్ పార్టీకి మధ్యలో పేగుబంధం తెగిపోయింది. నేను ఈ పదం పదే పదే ఎందుకు చెప్తా ఉన్నా అంటే, రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలలో మీరు ఒక ఓటర్ అనుకోండి నిరుపమ్ గారు, యా సార్. ఎందుకు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కోటేయాలి? ఈ ప్రశ్న రే ప్రచారంలో మేమందరం కూడా ప్రజల ముందు ఉంచుతాం, తెలంగాణ సమాజం ముందు. తెలంగాణతో పేగుబంధం తెంచుకొని భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చుకొని ఉమ్, గల్లీలో అధికారంలో లేక, ఢిల్లీలో అధికారంలో లేక బీఆర్ఎస్ పార్టీ ఎంపీకి పొరపాటున మీరు ఓటేస్తే ఏం చేయాలి? ఎంపీ ఏడిపోయి పని చేయాలి? రేవంత్ రెడ్డి గారి దగ్గరికి, ప్రగతి భవన్ దగ్గరికి పోయి ముచ్చట పెట్టాలనా? ఎందుకు రానిస్తాడు రేవంత్ రెడ్డి? కాంగ్రెస్ పార్టీ ఎందుకు రానిస్తుంది? నీవు 10 ఏళ్లలో చేసినటువంటి పనే నీకు రేపు వాళ్ళు చేస్తారు కదా. అందుకని బీఆర్ఎస్ ఎంపీలకు ఓటేస్తే అది హుస్సేన్ సాగర్ లేచినట్టే అవుతుంది తప్ప ఎందుకు ఉపయోగపడుతుంది? ఢిల్లీలో మోడీ గారు ఎందుకు రానియాలి బీఆర్ఎస్ వాళ్ళని? వీళ్ళతో ఏం ఫలితం? 1, 2, 3 గెలిస్తే వాళ్ళు వచ్చి ఏం చేస్తారు? ఆ బీఆర్ఎస్ ఎంపీలు బిక్కుమని కూర్చోవడం తప్పితే ఏం చేస్తారు? నువ్వు మమ్మల్ని ఏం చేసినావు అసెంబ్లీలో? రేపు మేము అదే చేస్తాం కదా పార్లమెంట్లో. 119లో ముగ్గురు ఉంటమే నువ్వు అంత అరాచకం చేసినావు. రేపటి 545 మంది ఎంపీలు ఉన్న కాడ మీరు 3 2 అయితే మీ పరిస్థితి ఏముంటుంది? ఏం చేయగలుగుతావు? అసలు నీ అటెండెన్స్ పర్సెంటేజ్ ఎంత? కేసీఆర్ గారిది, విజయశాంతి గారిది అటెండెన్స్ పర్సెంటేజ్ ఎంత? టీఆర్ఎస్ ఎంపీలు వీళ్ళు పార్లమెంట్కి వచ్చి చేసింది ఏంది? 2 జాతీయ పార్టీలు అనుకొని తెలంగాణ ఇవ్వకపోతే వీళ్ళు ఎక్కడ? అందుకని ఒకసారి ఆలోచించాలి. ఎందుకు బీఆర్ఎస్ కోటేయాలి? నేను పేగుబంధం తెగిపోయిందని పదే పదే ఎందుకు చెప్తున్నా అంటే, ఈ పార్లమెంట్ ఎన్నికలలో వాళ్ళకి 2-3 సీట్లు కూడా రాలేదనుకోండి, ఇప్పుడు ఆడ ఉన్న ఎమ్మెల్యేలు ఆడ ఎందుకు ఉంటారు? ఇక భవిష్యత్తులో బీఆర్ఎస్ ఎందుకు ఉంటుంది ఈ రాష్ట్రంలో? పోటీ కాంగ్రెస్ బీజేపీ మధ్యలోకి మార్చబడుతుంది క్వైట్ న్యాచురల్గా. బీఆర్ఎస్ అనే దానికి సంబంధం లేని పరిస్థితి అవుతుంది ఈ రాష్ట్రంలో. కాబట్టి బీఆర్ఎస్ విల్ బి నో మోర్ ఇన్ దిస్ ఎలక్షన్ సినారియో. అంటే ఈ ఎలక్షన్ సినారియోలో ఉండదనే, లేకపోతే ఎప్పటికీ ఉండదనే మీ అర్థం? ఈ ఎలక్షన్ మా ఇద్దరి మధ్యనే పోటీ ఈ అంటున్నారు. ఎలక్షన్ సినారియోలోంచి పక్కకు జరిగిన తర్వాత ఉమ్. భవిష్యత్తులో బీఆర్ఎస్ అనేది తెలంగాణ రాష్ట్రంలో కనుమరుగవుతుంది. ఒకప్పుడు బీజేపీకి ఉన్న స్థానాలు ఎన్ని దేశవ్యాప్తంగా? భారతీయ జనతా పార్టీ ఒక ఐడియాలజీ బేస్డ్ పార్టీ. అవసరాన్ని బట్టి తన రూపాన్ని రంగును మార్చుకోలేదు. ఉమ్, టీఆర్ఎస్ అట్లా కాదు. ఉద్యమం చేస్తున్నాం ఉద్యమ పార్టీ అంటాడు, అధికారంలోకి రాగానే దొంగలందరినీ తెచ్చి పక్కన పెట్టుకుంటాడు. నై తెలంగాణ అన్న తెలంగాణ ద్రోగులందరికీ తెచ్చి మంత్రి పదవులు ఇస్తాడు. జై తెలంగాణ అన్న వాళ్ళకి పదవి ఇయ్యాడు. మహిళలు ఆకాశం అంటాడు, మహిళలు సగం అంటాడు, ఒక మహిళకి ఇయ్యాడు. మలిదశ ఉద్యమాన్ని మలుపు తిప్పిన శ్రీకాంతాచారి తల్లికి 10 ఏళ్లలో ఎమ్మెల్సీ లేదు, రాజ్యసభ లేదు. ఎందుకు నమ్మాలి నిన్ను? దొంగ మాటలు, దొంగ లెక్కలు తప్ప నువ్వు చేసింది ఏముందని? మరి ఇప్పుడు నిన్న మొన్న రేపు ఆ కుటుంబం లోపల బావమరుదుల మధ్యలో పంచాయితీ అయింది. ఓడిపోయినాక కూడా వాళ్ళ పద్ధతి చూసిరా మీరు? మొదటి రోజు అసెంబ్లీ నడుస్తే సీనియర్లు ఎవరు కనవలేదు. అయితే బావ మాట్లాడిండు, లేకపోతే బామ్మరిది మాట్లాడిండు. ఆ మండలికి పోతే కవిత మాట్లాడింది. మీరు ముగ్గురేనా తెలంగాణ అంటే? బీఆర్ఎస్ అంటే మీరు ముగ్గురేనా? ఇక మరి మిగతా ఎందుకు ఉండాలి మీ పార్టీలో? అంటే ఇండైరెక్ట్ గా మీ పార్టీలోకి వచ్చామని చెబుతున్నారు ఏంటి? ఎవరిని? వాళ్ళని మేము ఎందుకు తీసుకుంటాం? వాళ్ళ 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 గమ్యస్థానం, వాళ్ళ చివరి మజిలీ శ్రీకృష్ణ జన్మస్థానం. కొంచెం వెనక కొంచెం ముందు అడిగి పోవాల్సిన వాళ్ళే వాళ్ళంతా. పోతారు కూడా. మీరు ఇందాకన్న మాట ప్రకారం చూస్తే కాంగ్రెస్ కూడా లాస్ట్ మనం ఎలక్షన్ అయిపోయిన తర్వాత కాంగ్రెస్ పరిస్థితి చూసిన తర్వాత ఈ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ అసలు గెలుస్తుందని, పార్టీని ఇంత స్థాయికి తీసుకొస్తుందని, ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తుందని అనుకున్నామా ఎవరమైనా? అసలు నేనేం చెప్తాను మీకు, మళ్ళీ కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా నేషనల్ పార్టీస్. ఒక రాష్ట్రంలో ఓడినా ఇంకొక రాష్ట్రంలో గెలిస్తే తమ మనుగడను కొనసాగిస్తాయి. బీఆర్ఎస్ ఏం చేయాలి? తెలంగాణలో మీ అస్తిత్వాన్ని కోల్పోయిన తర్వాత వాట్ ఈజ్ యువర్ లోకల్ స్టాండింగ్? ఎందుకు నువ్వు టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చి నువ్వు తెలంగాణ సమాజానికి దూరం అయిపోయినావు? నీ ఆలోచన అంతా వక్రీకరించబడ్డది. నీకు తెలంగాణ ప్రజల మీద ప్రేమ లేకుండా పోయింది నీకు. కాబట్టే ప్రజలు నిన్ను వద్దనుకుంటున్నారు. పోయినసారి నువ్వు రాష్ట్రంలో అధికారంలో ఉండి సారు కారు 16 ఢిల్లీలో సర్కార్ అంటేనే నిన్ను సింగిల్ డిజిట్ కన్ఫైన్ చేసిండ్రు. అట్లీస్ట్ అప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్నావు కాబట్టి ఎంపీలు ఏమైనా జరంతా పనిచేసిరేమో. ఇవాళ ఏం చేస్తారు నీ ఎంపీలు? నేను సూటిగా అడుగుతున్నా తెలంగాణ ప్రజలందరికీ కూడా ఈ ప్రశ్న మీద ఆలోచించమని వినతి చేస్తూ ఉన్నా. రేపు బీఆర్ఎస్ ఎంపీ గెలిచి ఏం చేస్తాడు? వాట్ ఈస్ దట్ ఈస్ గోయింగ్ టు డూ? వాళ్ళకి తెలంగాణతోటి పేగుబంధం పోయింది కదా. వాళ్ళకి పేగుబంధం ఉంటే తెలంగాణ సమస్యల మీద పార్లమెంట్లో మాట్లాడేటోళ్ళు కదా. ఏం మాట్లాడిరు వాళ్ళు? అయితే రాహుల్ గాంధీ గారు పక్కన కూర్చుంటందుకు ఇంపార్టెన్స్ ఇచ్చిండు కేకే కేశవరావు అనేట ఆయన తప్ప ఏం పని చేసిరు వాళ్ళంతా? వాళ్ళ ఉద్దేశం ఏంది? వాళ్ళకి ఏమున్నది అక్కడ? సో అందుకని తెలంగాణ సమాజమా ఆలోచించమని సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నా. కానీ ఇప్పుడు నేనేదో అహంకారపూరితంగా చెప్తలేను, అదే ఆవేదనతో చెప్తా ఉన్నా. అర్థం చేసుకోండి అని కోరుకుంటా ఉన్నా. ఏం చేస్తాడు రేపు బీఆర్ఎస్ ఎంపీలు 3 గెలిచిరు అనుకోరు, బిక్కుమని పార్లమెంట్కి ఏం చేయాలి? వాళ్ళంతా ఎవరికి ఉపయోగపడతారు? సమాజానికి ఏ రకంగా ఉపయోగపడతారు? గెలిస్తే అధికారంలో ఉన్న మామూలు గెలిపించుండ్రి, ఓడితే ప్రతిపక్షంలో ఉండే కాంగ్రెస్కి 1-2 సీట్లు ఇయ్యండ్రి. కానీ లేకపోతే అసలు ఎందుకు అంటున్నా, బీఆర్ఎస్ కోటేస్తే అది ఎందుకు పనికి వస్తుంది? బీఆర్ఎస్ స్టాండ్ ఏంది? ఏడుకోవాలి? ఫామ్ హౌస్కోలేరు, ప్రగతి భవన్ లేదు, ఏడుకోవాలి మీరు? నంది హిల్స్కా,
అది కూడా తలుపులు తీస్తారని నేను అనుకోను. ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి ఈ ప్రచారం ఏదైతే ఉందో అసలు బీఆర్ఎస్ కి వేయద్దు, బీఆర్ఎస్ వాస్తవం కదా. బంగాళాఖాతంలో వేసినట్టు వేస్ట్ అయిపోయినట్టు అంత ఇవన్నీ దూరం ఏదైతే పోలే ప్రచారం నేను. హుస్సేన్ సాగరే చేస్తున్నారో అన్నా నేను. హుస్సేన్ సాగరే బంగాళాఖాతం పోనీ దాకా ఎందుకు ఇంకా? వేస్ట్ అయిపోద్ది, దానికి వాల్యూ లేదు, ఆ ఓట్లకి వాల్యూ లేదు, గెలిచిన వాళ్ళకి వాల్యూ ఉండదు, ఏమి ఉండవండి. ఈ ప్రచారం అంతా కూడా మీకంటే కాంగ్రెస్కి ఎక్కువ ఉపయోగపడేలాగా అనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడినటువంటి మాట వాస్తవం. కానీ పార్లమెంట్ ఎన్నికలకు వచ్చినప్పుడు అది భారతీయ జనతా పార్టీకి ఉపయోగపడుతుంది. 17 సీట్లలో మేము స్ట్రాంగ్గా నిలబడతాం, మేమే కలబడతాం, మేమే గెలుస్తాం. కానీ వాళ్ళు మొదటి నుంచి బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ కాంగ్రెస్ రెండు ఒకటే బీ పార్టీ అది ఇది అని చెప్పేసి మొదటి నుంచి చెప్తా ఉన్నారు, మీరు వాళ్ళకి వాళ్ళు మీకు అని. అదే నిజమైనట్లు మాట్లాడుతున్నారు ఇప్పుడు మీరు. వాళ్ళకి దే లాస్ట్ దేర్ గ్రౌండ్ అయిపోయింది. దే లాస్ట్ దేర్ గ్రౌండ్. తాము కూర్చున్నటువంటి చెట్టు కొమ్మల్ని తామే నరుక్కుంటున్నారు వాళ్ళు. ఇంకా వాళ్ళకి ఇంకేం ఉండదు. ఇంకా నేను మళ్ళీ చెప్తా ఉన్నా, వాళ్ళకి ఏం లేదు ఇంకా ఆడ. జై తెలంగాణ అన్నటువంటి ఉద్యమకారులందరినీ చంపి, నై తెలంగాణ అన్న ద్రోహులందరినీ తెచ్చి, నేను కుక్కను పెట్టినా గెలుస్తుంది, నేను చెప్పును కట్టినా గెలుస్తుంది అనేటువంటి అహంకారమైన స్థితి నుంచి, సారు కారు పదారు నుంచి, హ్యాట్రిక్ సీఎం అనే కాడి నుంచి, మీ అహంకారపూరితమైన మాటలలో లక్షల మెజార్టీ వస్తుందని చెప్పుకున్న మీకు ఒక ఆయన 25,000 మెజార్టీతో గెలిచిండు, ఒక ఆయన మెజార్టీ 45,000 తగ్గిపోయింది. ఇంకొంచెం టైం ఉంచి ఉంటే తప్పకుండా బావబామరుదులు ఇద్దరికి కూడా ఖచ్చితంగా సరైనటువంటి రీతిలో గుణపాఠం జరిగేది. అంటే ఒక్కసారి ఓడిపోతే వాళ్ళంతా అహంకారంగా ఉన్నట్లేనా? అలా అయితే మీరు ఓడిపోయారు. వాళ్ళ అహంకారమే వాళ్ళని ఓడగొట్టింది అని చెప్తా ఉన్నా. నన్ను వాళ్ళు కావాలని ఓడగొట్టిండ్రు. నన్ను ఉద్దేశపూర్వకంగా డబ్బులు పెట్టి, పోలీసు వాళ్ళు పెట్టి నన్ను టార్గెట్ చేసి కొట్టిండ్రు. కానీ వాళ్ళకి అర్థం కావాల్సింది ఏంటంటే, పొట్టొంతల పొడుగోడు కొడితే పొడుగొంతల పోషమ్మ కొడుతుందని వాళ్ళకి అర్థం కావాలి. ఇప్పుడు ఏడున్నారు మీరు, రేపు ఏడుంటారు మీరు, అది ఆలోచించుకోండి. నేను అహంకారంతో ఓడిపోలే. నన్ను ప్రభుత్వం టార్గెట్ చేసి, సింగిల్ టార్గెట్ చేసి, 28వ తారీఖులో సాయంత్రం 5 గంటలకు ప్రచారం అయిపోయిన తర్వాత అక్షరాల 25 కోట్ల రూపాయలు తెచ్చి, ఎస్ఐ సిఐ దగ్గర నుంచి మొదలుకుంటే మా సిద్దిపేట సిపి దాకా ఇంటింటికి తిరిగి పైసలు వంచి గెలిచిరు తప్ప నాకు దుబ్బాక ప్రజలు ఏదో చేసిర్రు, నన్ను ఏదో ఓడగొట్టిరని నేను ఫీల్. 25 కోట్ల 25 కోట్లు 2 రాత్రుల్లో పంచారు. నేను మీతో ఏదో టీవీ ఛానల్ కోసం ఉబుసుపోక మాట్లాడుతున్న మాట కాదు. నేను రాష్ట్ర డీజీపీ గారికి ఇచ్చిన రాతపూర్వకమైన కంప్లైంట్లో అందులో కూడా మీరు ఇది అమౌంట్ రాయలేదు. దుబ్బాక ఎస్ఐ దగ్గర నుంచి సిద్దిపేట సిపి వరకు అందరి ఫోన్లో ఇన్కమింగ్, అవుట్ గోయింగ్, ఫేస్బుక్, వాట్సాప్, చాట్ మొత్తం తీసి వాళ్ళ మీద విచారణ జరపమని అడిగిన. బాధాప్తా రాతపూర్వకం కంప్లైంట్ ఇచ్చింది.